కుమార్తె ఎవరు? ఆమెకు వివాహం జరిగింది. ఈమె అంటుంది, మా తండ్రి గారి ఇంటికి వెళుతున్నాం కదా, కాలేబుని పలానా పొలం ఇమ్మని చెప్పని అడుగు, ఇస్తాడు అని ప్రేరేపిస్తూ ఉందంట. ఇలాంటివి ప్రేరేపణలు లోకంలో మనల్ని కూడా బాగా చూస్తూ ఉంటాం. నిజమే. ఆ రోజు అక్సా కూడా తన తండ్రిని పొలం అడగమని భర్తను ప్రోత్సహించింది. అడుగు, ఇస్తాడు, నా తండ్రికి మంచి స్వాస్థ్యం అంది, ఇస్తాడు, అడుగు అని చెప్పని. అక్కడ వరకు అది పెట్టుకోండి ఆలోచన. కానీ ఇంటికి గాడిద మీద రాగానే, ఆమె దిగగానే, ఆమె అడగక ముందే కాలేబు హృదయంలో ఒక ఆలోచన ఏంటో తెలుసా? అమ్మా, నీకేం కావాలో నువ్వు అడుగు. హల్లెలూయా. అంటే ఆమె ఏదో అడగాలని వస్తుందనే సంగతి ఎవరు గమనించారు? కాలేబు. వెంటనే అన్నాడు, నీకేం కావాలో చెప్పు. నాకు పలానా పొలం ఇచ్చావు, అక్కడ నీళ్లు ఉండట్లేదు, కాస్త నీళ్లుండే మంచి పొలం ఏమో అని అడిగింది. ఇప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగును పల్లపు మడుగులను కూడా ఇచ్చాను. హల్లెలూయా. అడిగిన దానికంటే ఒక భాగం ఎక్కువే. ఇహలోకపు తండ్రే ఇంత శ్రేష్టమైన బాధ్యత కలిగి ఉంటే, పరలోకంలో తండ్రి మాట్లాడరేంటి? కాలేబు తన కుమార్తె విషయంలో ఇంత బాధ్యత కలిగి అడిగిన దానికంటే 2 పాలు ఇచ్చిన వాడుగా మనకు కనబడుతున్నాడు ఇహలోకపు తండ్రి. కానీ పరలోకపు తండ్రి మనం ఊహించు వాటికంటే గొప్ప కార్యములు చేయునుగాక. హల్లెలూయా.